నందూశ్వరుల దంపతుల మీద కేసు ఇక పత్రికలకి ఎక్కేసినటువంటి పరిస్థితి. తాజాగా యూట్యూబర్ నందూశ్వరుల ఛానల్ నిర్వాహకురాలు రమానందన దంపతులు మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు వీసా రెన్యువల్ పేరుతో పలువురు నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి మొహం జాగేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్టేషన్లో గత ఏడాది నవంబర్లోనే కేసు నమోదు కాగా ఆలస్యంగా బయటకు వచ్చింది. గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్ అన్నే రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. నందూశ్వరుల పేరుతో నందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీళ్ళ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తికి లండన్లో చదువుకునే సమయంలో మధుకర్ పరిచయం అయ్యారు. అక్కడ కొన్నాళ్ళు ఉద్యోగం చేసి తిరిగి వచ్చారు. అతడి వీసా రెన్యువల్తో పాటు భార్యకు COS సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉద్యోగ అవకాశం కోసం శివక్రాంతి మధుకర్ని సంప్రదించారు. గుంటూరులోని డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లాలని అక్కడ తన తండ్రి మోహన్ రావుకు మొత్తం 15 లక్షలు చెల్లించాలని ఆయన చెప్పారు. మోహన్ రావును గుంటూరులో 2023లో కలిసి వాళ్ళు చెప్పినట్టు 2 ఖాతాలకు 15 లక్షలు బదిలీ చేశారు. నగదు చెల్లించి 2 నెలలకి అగార్డ్ సొల్యూషన్స్ పేరుతో మధుకర్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ను పంపించారు. శివ దీని మీద ఆ కంపెనీలో ఆరా తీస్తే నేను కొంతకాలం వేరే దేశంలో ఉన్నాను, ఆ సమయంలో నా పేరుతో మధుకర్ తప్పుడు లేఖలు ఇచ్చి ఉండొచ్చు అని దాని యజమాని ఫైజల్ నుంచి సమాధానం వచ్చింది. అప్పటి నుంచి ఉద్యోగం వద్దని కనీసం డబ్బులైనా ఇవ్వాలని నిలదీయడంతో నందు దంపతులు 2 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చారు. దీంతో గత ఏడాది నవంబర్లో శివ ఫిర్యాదు చేస్తే ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా మధుకర్, A2గా రమానందన, A3గా మోహన్ రావుని చేర్చారు. వీళ్ళకి పోలీసులు నోటీసులు పంపించిన స్పందన లేదు. కేసుని క్వాష్ చేయాలని నిందితులు హైకోర్టులో పిటిషన్ వేగ విచారణ దశలో ఉంది. ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు బాధితులు ఉన్నట్టు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. ఒక్కొక్కరి నుంచి సుమారు 20 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఆరోపణలపై యూట్యూబర్ రమానందన ఆమె ఛానల్లో వివరణ ఇచ్చారు. మా కుటుంబంపై వ్యక్తిగత కక్షతో కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. కొందరిపై యూకేలో చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. ఇక్కడి నుంచి భారత్ వెళ్ళి పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. నా పేరు, నా భర్త పేరు ఎటువంటి కంపెనీలు లేవు. మా పేర్లు చెప్పి కొందరు అక్కడ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి అని చెప్పుకొచ్చారు. ఇంతకీ వాళ్ళ నాన్న నిజమా కాదా, అబ్బాయి వాళ్ళ నాన్న డబ్బులు తీసుకున్నది అనేది తేలాలి.